పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ JK Properties. You dream it, we find it. 7799993699. ఈ 5 లక్షణాలున్న స్త్రీలు ప్రపంచంలోనే బెస్ట్ భార్యలు. కుటుంబం మొత్తాన్ని సంతోషపెడతారు. ఆచార్య చాణక్య చాలా తెలివైన, నైపుణ్యం కలిగిన తత్వవేత్త. చాణక్య నీతిలో వ్యక్తికి విజయాన్ని సాధించడానికి, తద్వారా సమాజానికి కూడా ప్రయోజనం చేకూర్చే అన్ని మార్గాలను చూపించాడు. నేటికి అతని వ్యూహం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆచార్యులు స్త్రీలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలను ప్రత్యేకమని చెప్పారు. ఆచార్య చాణక్యుడు తన సద్గుణాల బలంతో చంద్రగుప్తుడు అనే సాధారణ బాలుడిని చక్రవర్తిగా చేశాడు. తన నీతిలో చాణక్యుడు వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధం, స్నేహం, శత్రువు మొదలైన జీవితంలోని వివిధ అంశాలపై తన ఆలోచనలను ఇచ్చాడు. మానవ జీవితం విలువైనదని చాణక్య నీతి చెబుతోంది. ఈ జీవితాన్ని విజయవంతంగా, అర్థవంతంగా మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. గొప్ప జీవిత భాగస్వామ్యులను చేసే మహిళల గురించి చాణక్యుడు మాట్లాడాడు. ఆ మహిళలెవరో చూద్దాం. లక్ష్మికి ప్రశాంతమైన స్త్రీలు. చాణక్య నీతి ప్రకారం ప్రశాంతమైన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అటువంటి సమయంలో ప్రశాంతమైన మనసు గల స్త్రీ పురుషుడి జీవితంలో భార్యగా మారితే ఆమె ఉదయం నుండి ఇంటిని చక్కగా ఉంచడమే కాకుండా కుటుంబంలో శాంతి మరియు ఆనందాన్ని సృష్టిస్తుంది. కుటుంబం అభివృద్ధి చెందడానికి సమయం పట్టదు. విద్యావంతులైన, సంస్కారవంతమైన స్త్రీలు. ఆచార్య చాణక్యుడు ప్రకారం విద్యావంతులైన, సద్గుణ, సంస్కారవంతమైన స్త్రీ పురుషుని జీవితంలో భార్యగా వస్తే ఆమె ప్రతి పరిస్థితిలో కుటుంబానికి సహాయకురాలవుతుంది. అలాంటి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాకుండా ధైర్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం అలాంటి మృదు స్వభావి అయిన స్త్రీని వివాహం చేసుకునే వ్యక్తి సంతోషంగా జీవిస్తాడు. అలాంటి మహిళలకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అదే సమయంలో వారు తమ తల్లిదండ్రులు, అత్తమామల ప్రతిష్టను కూడా పెంచుతారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం పరిస్థితులను అనుగుణంగా తమ ఇష్టాన్ని ఎలా వంచాలో తెలిసిన స్త్రీలు ఉత్తమ భార్యలుగా నిరూపిస్తారు. అలాంటి స్త్రీలు తమ భర్తలను, కుటుంబ సభ్యులను మంచి పనులు చేసేందుకు, సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తారు. వారి పరిమిత కోరికల కారణంగా కుటుంబం కూడా ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులో పడదు. ఇది మొత్తం కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తుంది.